హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చాలా టేస్టీ సింపుల్ అండ్ హోమ్ స్టైల్ శనగపప్పు కొబ్బరి ముక్కల కర్రీ ఎలా చేయాలో కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ చూద్దాం. ముందుగా కుక్కర్లో ఆయిల్, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కట్ చేసుకున్న ఆనియన్, గ్రీన్ చిల్లీ, వెల్లుల్లిపాయ, అలాగే కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోండి. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు, అలాగే కట్ చేసుకున్న టమాటా బాగా మగ్గే వరకు వేపుకొని కట్ చేసుకున్న కొబ్బరికాయ, గంట ముందు నానబెట్టుకున్న శనగపప్పు వేసి బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత పసుపు, కారం, టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ వేసి మొత్తం బాగా మిక్స్ అయ్యే వరకు కలపండి. చూసారా, మిక్స్ అయిపోయింది. ఇప్పుడు తగినంత వాటర్ వేసుకొని విజిల్ పెట్టి 3 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోండి. చూసారా, విజిల్ వచ్చిన తర్వాత ఇలా ఉంటుంది. ఇంకొంచెం వాటర్ ఉంది కదా, దాన్ని మనం చిక్కబడే వరకు ఉడికించుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా ప్రిపేర్ చేసిన శనగపప్పు కొబ్బరి ముక్కల కర్రీ రైస్కి కానీ, రోటీకి కానీ, దోశకి కానీ, ఇడ్లీకి కానీ ఏమైనా సరే సూపర్గా సెట్ అయిపోతుంది. హెల్తీ, ప్రోటీన్ రిచ్ అండ్ మంచి ట్రెడిషనల్ హోమ్లీ ఫ్లేవర్తో ఉంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.